ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవమునిచ్చిన దేవా నిత్య జీవమునిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువగా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువగా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా కడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే
మంచి కాపరివి నీవేనా మంచి కాపరివి అందరం చెప్పు నీవేనా మంచి కాపరివి నీవేనా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి నీవేనా మంచి కాపరివి నీవేనా మంచి కాపరివి మనస్ఫూర్తిగా చెప్తాం నీవేనా మంచి కాపరివి 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 దాన్ని తప్పుకోయినప్పుడు నువ్వు వెతుకావు కనుగొన్నావు దాన్ని తప్పిపోయినప్పుడు ఈ లోక స్నేహమే నాకు మంచిది అని చెప్పి నా సొంత తలంపులతో నా ఇష్టానుసారంగా నేను జీవించినప్పుడు తండ్రి ఈ లోకం అశాశ్వతము అని దాని ఆశలు క్షణకాలం మాత్రమే ఉండేవి అని అవి ఏదో ఒక రోజు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అని తెలియక నేను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఒంటరిగా ఎటువంటి స్నేహం లేకుండా అనాథగా మిగిలిపోయినప్పుడు తండ్రి నీవే వెతికి రక్షించినావు తండ్రి ఎంత మంచి దేవుడు ఉన్నాయి ఎంత గొప్ప దేవుడు తండ్రి నువ్వు ప్రేమించావు సొంత కుమారుడిని అంగీకరించావు పాపిష్టి వారిగా మేము ఉండడం నీకు ఇష్టం లేదు కనుకనే శిలువ పైన మరణించి రక్తాన్ని చిందించి మా కోసం బలియావు తండ్రి ఎంత మంచి వారు ఉన్నాయి నీవే నా గొప్ప కాపరి నేను గొప్ప ఈ లోకంలో ఇంకొకరు లేరు తండ్రి ఈ చిన్న ప్రార్థనను చేసినట్లయితే ఈ చిన్న స్థుతులను చెల్లించినట్లయితే పరలోకమందున్నటువంటి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు అదే సమయంలో నీ మనసులో నెమ్మది సమాధానం కలుగుతుంది నాతో స్థుతులు చెల్లించడంలో మీ మనసు విప్పి మీ నోళ్ళని విప్పి మీ మనసును దేవునికి దగ్గరగా పెట్టి నోరు తెరిచి దేవుడిని స్తుతించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి నీవేమో మంచి కాపరినైనా మేము తగ్గిపోయినప్పుడు మేము పడిపోయినప్పుడు ఈ లోకంలో మా ఇష్టానుసరిగా తిరుగుతూ ఉన్నప్పుడు తండ్రి చేర్చుకున్నావు అప్పున పెట్టుకున్నావు ఎంత మంచి దేవుడు ఉన్నాయి నన్ను బట్టి చెల్లిస్తున్నాను ఒకప్పుడు మా జీవితము తృణీకరింపబడినది ఒకప్పుడు మా బ్రతుకులు లెక్కలేనివి కానీ నిన్ను చేర్చుకున్న తరువాత నిన్ను అంగీకరించిన తరువాత ఈ సన్నిధిలో మా గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు నాయన ఏ పాటి వారమో ఎలాంటిదో మా జీవితము మా గతము కనీసము 10 మందిలో కూడా గుర్తులేనటువంటి మా బ్రతుకులను ఈరోజు ఇంతగా హెచ్చించినందుకు నేర్చుకుంటారు ఒకప్పుడు తినడానికి లేనటువంటి మమ్మలను ఈరోజు 3 పూట్ల ఆహారం ఇస్తూ ఉన్నాము ఒకప్పుడు సరైన దుస్తువులు ధరించుకోలేనటువంటి పరిస్థితిలో దీనమైన పరిస్థితిలో అప్పుడు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలకు తండ్రి సంతమంది పడిపోయినప్పుడు ఈ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నేను అంగీకరించినప్పుడు ఇలా కనికరించావు కృప చూపించావు తండ్రి ఈ స్థితి మాకు ఇచ్చినందుకు పాపిష్టి భారీగా ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాలకు మేము చిక్కుకొని పోయి వంగిపోయి సరిగ్గా తండ్రి సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు
గతమంతయు మర్చిపోయేటట్టు, మా పాపిష్టి జీవితం అంతయు విడిచిపెట్టేటట్టు, మా పాపములన్నీ క్షమింపబడి రక్తంలో పవిత్రులుగా కుమారులుగా అంగీకరించినట్టు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కలిగి ఉన్నటువంటి రక్షణ భాగ్యాన్ని చేత పట్టుకొని బ్రతికి ఉన్న నాళ్ళు నీకు సాక్షులుగా, నీ సంఘంలో పరిచయం చేసేటువంటి కుమారులుగా కుమార్తెలుగా మా జీవితం అంతయు నీ సంఘంలో ఖర్చు పెట్టడానికి, అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి కనికరాన్ని దయచేయండి. ఈ సంఘంలోని శరీరాన్ని రక్తాన్ని పూజిస్తూ ఉండగా, త్రాగుతూ ఉండగా ఒక్కసారి మమ్మల్ని పరిశీలిస్తున్నాం తండ్రి. వారు తిరుగులన్నీ కూడా నీకు దగ్గరగా జీవించమని విశ్వసిస్తూ ఉన్నాం. అల్పకాల పాపభోగాలు మమ్ముడు కానీ, మా కళ్ళను కానీ, మా హృదయాన్ని కానీ దృష్టి పెట్టకూడదు. కేవలం పరిశుద్ధమైన జీవితం, నివాసించినటువంటి జీవితాన్ని జీవించి మా మనసుని పరీక్ష చేసుకొని నీ శరీరాన్ని, నీ యొక్క రక్తాన్ని సమీపిస్తూ ఉండగా తండ్రి, నీ దైవజనులను ఆశీర్వదించి మాకు ఇస్తూ ఉండగా దీవెనికరంగా మలచి నీకు మాత్రం పర్యంతం వరకు కూడా నీకు సమీపస్తులుగా అనేక మందులకి సాక్షులుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని అందుకు నిలబెట్టినారు. ఏసే శ్రేష్టమైన నామములో మా స్తుతులను, మా విన్నపములను అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభుయేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విడిచి, ఈ తీసుకుని తిరిగి నా శరీరమని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్న రొట్టెను బట్టి మరోసారి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిన పరిశుద్ధమైన తండ్రికి స్తోత్రాలు. దేవా, ఈ రొట్టె నలకొట్టబడి కాల్చబడిన మీ శరీరం కూడా మా కొరకు కార్యతగానే నలకొట్టబడి కాల్చబడిన వాక్యమును బట్టి జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవా, ఈ శరీరములకు సాదృశ్యం రొట్టెను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకుని మేమందరం కూడా ప్రభువా నీ మాంసములో మాంసమని నీ కొరకు నమ్మకముగా జీవించే భాగ్యమును, పరిశుద్ధత కలిగి జీవించే ధన్యత మాకందరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా కొరకు కల్వరిలో నలకొట్టబడి మాంసము ముద్దగా చేయమని యేసుక్రీస్తు నామములో మమ్మల్ని ఈ ప్రార్థనకు నీకు అప్పగిస్తున్నాను తండ్రి. చిన్నది అంత విశ్వాసం ఉంటే ఏమనండి, ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందండి. అంటే కొండ లాంటి సమస్య అండి, కొండ కాదండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం భౌతికంగా ఆలోచించకూడదు, ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. ఆయన ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, కొండ లాంటి సమస్య అయినప్పటికీ దాన్ని దేవుడు అద్భుతంగా దాన్ని మార్చగలడని విశ్వాసంతో మనం ప్రభు సందులో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయగలడని దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకో. అందుకని ఆయన అంటాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభు చెప్పాడు. కానీ మనకు అంత విశ్వాసం ఉందా? ఉందండి. ఈ రోజున ఆ విశ్వాసాన్ని మనము కనీసము కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క ప్రియమైన వారు ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఇంకా మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలని ఆయన చేయగలడు అని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో నేను ప్రేమించి దేవుని యొక్క సంధిలో చక్కటి మొమోటోతో బిడ్డలు సత్కరించారు. వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నా కుటుంబం తరపున దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ కష్టార్జితం నుంచి దేవుడు చాలామంది బిడ్డలు
వారి కష్టార్జితం నుంచి, వారి కష్టపడిన దాంట్లో నుంచి ప్రతిఫలాలు లేకపోతే భాగాల్ని నాకు అనేక రీతులుగా ఇస్తూ ఉన్నారు. నిజంగా వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నేను వారందరికీ ఇచ్చిన వారందరికీ రుణస్తుడిని. ఎందుకో తెలుసా? వారి కష్టార్జితం నుంచి నాకు ఇచ్చారు అని అంటే నేను వారి కొరకు ఎంతగా ప్రార్థన చేయాలంటే అంతగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు ఎందుకో తెలియదు ఆ ప్రార్థన భారాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ సమయము ప్రార్థన చేసేటువంటి కృప కూడా నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరి కొరకు, కుటుంబాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క ప్రియమైన వారు రాబోతున్న దినాల్లో ఇంకా మన సంఘము ఇంకా అభివృద్ధి చెంది ఆధ్యాత్మికంగా బలపరచబడాలని ప్రభు సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా అనేకమైన యవ్వన బిడ్డలను లేపి అనేక రీతులుగా ఈ పరిచర్య అభివృద్ధి చెందులాగున విస్తరించలాగున మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఆ విధంగా ప్రభు సందులో ఉండటానికి మీరందరూ సిద్ధపడాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు రాసిన గ్రంథం, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, సామెతలు రాసిన గ్రంథం 28వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో నుండి 20వ వచనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఏమని రాయబడిందో. సామెతలు రాసిన గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. అందరూ తీసుకోనండి. 552వ పేజీ. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళారా, ఈ మాట చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నేను దేవుని సందులో మొరపెడుతూ ప్రభువా ఈ దినాన్ని దేవుణ్ణి నీ పిల్లలకు ఏం చెప్పాలి అని నేను అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని వాక్య భాగాలను ఇచ్చాడు. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ వాక్య భాగాలనే ఈ దినాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించినట్లయితే, దేవుని మాటలు శ్రద్ధగా మీ హృదయంలో వాటిని భద్రం చేసుకున్నట్లయితే అవి మీకు చాలా దీవెనకరంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. మీరు ఏమాత్రం అనాలోచనగా కానీ అశ్రద్ధగా ఉంటే అవి మీకు నష్టాన్ని కూడా తీసుకొస్తాయని కూడా ప్రభు జ్ఞాపకం చేశాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించడానికి మీరందరూ సిద్ధపడాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చదువుకుందాం. చూడండి, సామెతలు రాసిన గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. దేవా, నీ పాదాలు చెంతకు చేరి నీ బిడలగా ఆరాధన అంతటిలో మీ సన్నిధి మాతో ఉంచావు. కృతజ్ఞత కలిగి దేవా నీకు అర్పణ అర్పించడంలో మీ సహాయం చేస్తావు. నీకు వందనాలు. తిరిగి ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ప్రభా నీవే మాతో మాట్లాడాలని ప్రభా నీ వాక్యం వైపు ఎదురు చూస్తూ ఉండగా దేవా అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడిని, మాట్లాడడం చేతగాని వాడిని అయినప్పటికీ నీ కృప ద్వారా మీరిచ్చిన నీ మాటలు నీ బిడ్డలకు తెలియచేయచ్చు ఉండగా నేను కాదు కానీ మీరే వారికి తెలియచేసి వారు అర్థం చేసుకునే మనస్సును ప్రభు గ్రహించే హృదయాన్ని వారందరికీ దయచేయండి. నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరిచి ఈ స్థలమంతటిని ప్రభు నీ ఆత్మ చేత నింపి ప్రభు నీ బిడ్డల యొక్క హృదయాల్లో ఈ మాటలు ఫలించి ఉన్నతముగా దీవించబడ్డానికి అద్భుతమైన కార్యాలు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభాలు పొందమని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం అందరూ కలిసి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. అందరూ ఇక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి తప్పలు కొట్టండి. ఓకే, వెరీ గుడ్, మంచిది. అంటే మీరు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, అంటే మీ మనసులు కూడా ఇక్కడే ఉన్నాయి. అది నాకు ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని యొక్క వాక్యముల నుండి ఒక చిన్న మాట మనం చదువుకున్నాం. సామెతలు రాసిన గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనములో ప్రభు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి దీవెనలు కలుగుతాయి? ఎవరికైనా దీవెనలు కలుగుతాయి? నమ్మకమైన వానికి. నమ్మకం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చూస్తున్నప్పుడు ఈ లోకంలో మనుషులందరినీ ప్రేమించి మనుషులందరికీ కూడా ఆయన సమానంగా ఇచ్చాడండి. ఎందులో సందేహం లేదు. అందరినీ ప్రేమించాడండి. దేవుడు అందరినీ ప్రేమించాడు. చాలామంది అనుకోవచ్చు నన్ను ప్రేమించలేదు అనుకోవచ్చు, కానీ నీ కొరకు కూడా దేవుడు దాచి ఉంచాడు. నేను ఎన్నోసార్లు అనుకున్నాను నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకనంటే ఎందుకు ఏడ్చాను అని అంటే
నేను ప్రభు సందుకు వచ్చేవాడిని, పాటలు పాడటం చేత కాదు, ఆరాధన చేయడం చేత కాదు, దేవుణ్ణి స్తుతించడం చేత కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఏ వాయిద్యము వాయించడం కూడా నాకు చేత కాదు. మీకు అందరికీ తెలిసిన విషయం. ఏది నాకు చేత కాదండి. ఏది నాకు చేత కానప్పుడు నేను ఎన్నో దినాలు కన్నీళ్ళు కార్చాను. ప్రభువా, అసలు నన్ను ఎందుకు పుట్టించావు? ఎందుకు? నీ సన్నిధిలో దేనికి కూడా పనికిరాని వాడిని, నేను దేనికి పనికిరాని వాడిని ఎన్నోసార్లు నేను కన్నీళ్ళు కార్చిన పరిస్థితులు నా జీవితాల్లో ఉన్నాయి. ఎందుకనంటే నేను ఎందుకో తెలియదు కానీ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, దేవుని పరిచర్యలో నడవాలి అని అనేక మంది ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు నేను లోబడి దేవుని సన్నిధిలో ఉండటానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. అప్పుడు ఇంకా నేను బాప్తిస్మం తీసుకోలేదు, కానీ అప్పటికే నేను ప్రభు పరిచర్యలో ఉండేవాడిని, ప్రభు పనిలో ఉండేవాడిని. నాకున్న తగినటువంటి పనిని నేను చేస్తూ ఉండేవాడిని. దేవుని యొక్క ప్రియమైన వారు గమనించండి, పనిని చేస్తూ ఉండేవాడిని కానీ బాప్తిస్మం తీసుకోలేదు, కానీ పరిచర్యలో ఉండేవాడిని. అప్పట్లో మనకు బాప్తిసాలు లేవు. బాప్తిస్మం తీసుకోవాలంటే చాలా గగనం అండి. నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? 2 సంవత్సరాలు ఫైట్ చేశానండి పెద్దల మీద. ఆరాధన లేదండి అప్పట్లో. దేవుని మహాదయని బట్టి దేవుడు ఆరాధన ఇచ్చాడు. చక్కగా బాప్తిసాల కార్యక్రమం కూడా ఎవరికి కావాలంటే దేవుడు అప్పుడు కలగచేసే విధానం మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం. నిజంగా దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ. కానీ అప్పట్లో నేను 2 సంవత్సరాలు కష్టపడ్డాను బాప్తిస్మం తీసుకోవడానికి. నా పరిస్థితి అటువంటిది. నేను చాలా బ్రతిమాలాను, చాలా మందిని బ్రతిమాలాను, కానీ నాకు ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఆ విధంగా నేను ప్రభు సందులో ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నప్పుడు, దేవుని పని చేయాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు, నేను ఏదో ఒక పని చేయాలని ఆశపడేవాడిని. కానీ నాకు ఏ పని వచ్చేది కాదు, ఏ పని కూడా నాకు వచ్చేది కాదు. ఏ పని చేయడం నాకు చేత కాదు. డ్రమ్ము కొట్టడం చేత కాదు, ఏది కొట్టడం, డ్రమ్ములే ఉండేది ఎప్పట్లో, డ్రమ్ము కొట్టడం చేత కాదు. పాటలు పాడడం అంటే పాటలు పాడడం కూడా నాకు చేత కాదు. నా పాటలు పాడినప్పుడు చాలామంది నన్ను హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఊరికే అంటే నా పాటల యొక్క స్వరాన్ని విన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది వాడు తప్పని అనడం లేదు, కానీ అది కూడా నా జీవితానికి మేలే చేసింది. ఎందుకు చేసిందో చెప్పనా? అప్పుడు కూడా నేను ప్రభు సందులో, ప్రభువా కనీసం నిన్ను స్తుతించేటువంటి మనసు కూడా నాకు లేదా అని నేను కన్నీళ్ళు కార్చిన రోజులు ఉన్నాయి. కానీ దేవుడు నా కొరకు దాచి ఉంచిన గొప్పది ఉన్నతమైందండి. ఈ రోజున యోగ్యత లేనిటువంటి నా బ్రతుకుని ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలములో నిలబడి, ఆయన పరిశుద్ధమైనటువంటి మాటలు, ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్కును మాట్లాడడానికి అనేకల మధ్యలో, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నా దగ్గర ఒక ఫోటో ఉందండి. అదేంటంటే నర్సాపురంలో మన హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇంచుమించు 166 సంఘాలు అక్కడికి వస్తాయండి. 166 సంఘాలు జనవరి నెలలో 3 రోజులు మీటింగ్స్ పెడతారు. 3 రోజులు మీటింగ్స్ పెడతారండి. 3 రాత్రులు 3 పగలు. కానీ రాత్రులు 3 పగలు పెడతారు. ఈ 3 రోజులు మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే, బాగా తల మెరిసిపోయిన వాళ్ళు, బాగా మంచి పేరున్న వాళ్ళు అందరినీ కూడా అక్కడ ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తారు, చిన్న చిన్న ప్రార్థన చేయడానికి. ఒక రాత్రి ఆ స్థలంలో నేను ఉన్నప్పుడు నా పేరు అనౌన్స్మెంట్ చేశారు. ఒదిగేడు విజయ్ కుమార్ వచ్చి ప్రార్థన చేస్తారని. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ మందిరములో, అటువంటి ఆ శ్రేష్టమైన మందిరములో ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ప్రార్థన చేశాను. కానీ నా హృదయం ఆ రాత్రి అంతా కూడా చాలా ఉప్పొంగుతూ ఉందండి. చాలా ఆనందించాను. ఎంతగా ఆనందించానో నాకే తెలియదండి. ఎందుకనంటే అంత ఉన్నతమైనటువంటి, అంత పెద్దవారి మధ్యలో అల్పునైనటువంటి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆయన సన్నిధిలో ఆ అవకాశాన్ని దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే, ఇటువంటి పనికిరానటువంటి నన్ను దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాడుకోవడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. నమ్మకంగా మనం దేవుని సన్నిధిలో, ఆయన పరిచర్యలో మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకని ఇక్కడ మన సామెతల గ్రంథంలో అంటున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు ఏసంట మెండుగా ఉంటాయి, మెండుగా కలుగుతాయి అంటండి. నమ్మకమైన వానికి అంటే మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నమ్మకత్వం. దేవుడు నీకు అప్పగించినటువంటి, అది చిన్నదైనా పెద్దదైనా, అది కుటుంబం కానివ్వండి, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా,
అది కుటుంబం కానివ్వండి, సంఘము కానివ్వండి, లేకపోతే మనం చేసుకునేటువంటి ఉద్యోగం కానివ్వండి, ప్రియమైన దేవుని పిల్లారా, మనం చేసేటువంటి వ్యవసాయం కానివ్వండి, లేకపోతే మనం చేసేటువంటి చిన్న చిన్న పనులు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనం ఎలాగ ఉండాలి అంటే ప్రతి దానిలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నాడు. అంటే నమ్మకత్వం లేకపోతే దీవెనలు వస్తాయా? చెప్పండి నాకు. అమ్మ, వస్తాయా దీవెనలు? దీవెన ఎప్పుడు వస్తుంది మన కుటుంబానికంటే, దేవుడు ఎప్పుడు మనల్ని దీవిస్తాడు అని అంటే మన యొక్క నమ్మకత్వాన్ని చూసినప్పుడు, మన యొక్క నమ్మకత్వాన్ని చూసినప్పుడు. దేవుని యొక్క ప్రియమైన వారు, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. లోక రాసిన సువార్త చూడండి. ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. సమయం అయినా సరే ఎవరు కూడా అటు ఇటుగా ఆలోచించొద్దు. దేవుని సందులో మనం ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు ప్రభు సందులో గడుపుదాం. అది మనకు ఆశీర్వాదకరం. లోక రాసిన సువార్త 19వ అధ్యాయము. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, లోక రాసిన సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయము దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా 11వ వచనం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో ఒక చరిత్ర రాయబడింది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఒక యజమానుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన దగ్గరటువంటి 10 మంది నౌకర్లు పిలిచాడట. 10 మందిని పిలిచి 10 మందికి 10 మేనాలు ఇచ్చి తాను దేశాంతరం వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలు, 10 మందికి 10 దేనారాలు ఇచ్చాడు. మీరు అక్కడ చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట మీరు చూసినట్లయితే చదువుదామా? 2 వచనాలు చూద్దామా? 12వ వచనం 13వ వచనం చదవండి. ఏమైనా ఏమిటో, రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తను దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేనాలునిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పారు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు గమనించండి. ఆ రాజు యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం అండి. ఉపమానం అంటే ఒక ఉద్దేశం కలిగి ఉంది. ఉపమానంలో కూడా దేవుడు అద్భుతాలు చేసిన కార్యాలు ఉన్నాయి. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తాడో అని మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితాల్లో మన కుటుంబాల్లో మీరు దీవెన పొందాలని ఆశపడుతున్నాను. మీ కుటుంబాలు దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి. సియోనులో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాల్లో చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకనంటే మన కుటుంబాలను దీవించబడాలండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అవి దీవెనలు కలగాలి అని అంటే ప్రియమైన దేవుని పిల్లరా, నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. నమ్మకమైన జీవితం అండి. అది కుటుంబము కానివ్వండి, పరిచర్య కానివ్వండి, సంఘములో కానివ్వండి, ప్రతి దానిలో కూడా దేవుడు ఏం చూస్తాడు అని అంటే నమ్మకత్వాన్ని చూస్తాడు. అందుకే యేసు ప్రభు వారు ఈ ఉపమానం జ్ఞాపకం చేశారండి. నమ్మకత్వం గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన ఉపమానం జ్ఞాపకం చేస్తారు. ఏంటో ఉపమానం అంటే, ఒక రాజకుమారుడు ఉన్నాడట. ఆ రాజకుమారుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి 10 మందిని పిలిచాడు. 10 మందిని పిలిచి అన్నాడు, ఇదిగో మీకు ఒక్కొక్కరికి ఒక 10 మేనాలు ఇస్తున్నాను, కొంత డబ్బిస్తున్నాను, అందరికీ సమానంగా ఇస్తున్నాను. నేను వచ్చే వరకు మీరు ఏం చేస్తారంటే దీన్ని వ్యాపారం చేయండి. 10 మందికి ఇచ్చాడండి. 10 మందికి సమానంగానే ఇచ్చాడు. దేవుడు కూడానండి మనందరినీ సమానంగా చూశాడండి. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడలేదు. అందరినీ సమానంగానే చూస్తాడు దేవుడు. కానీ మనం గుర్తించమండి. మనకిచ్చినదా ఏమిటో అన్నది మనం గుర్తించం. దేవుడు మనల్ని అందరినీ సమానంగానే చూశాడు. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన వాతావరణంలో కానీ, గాలిలో కానీ, మనకు ఉన్నటువంటి అవసరతల్లో కానీ దేవుడు దేన్ని తక్కువ ఎక్కువ ఎవరికి చేయలేదండి. ఎవరికి తక్కువ ఎక్కువ చేయలేదు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ అన్ని సమానంగా ఇచ్చాడు. కానీ సమానంగా ఇచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధిని మన నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రాజకుమారుడు తన దగ్గర ఉన్నటువంటి 10 మందిని పిలిచాడు. 10 మందికి సమానంగా ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే, నేను దూరదేశం వెళ్తున్నాను, నేను వచ్చే సమయానికి మీరు వ్యాపారం చేయడం చెప్పాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ కొంతకాలం అయింది, అతడు వెళ్ళాడు. కొంతకాలానికి ఎక్కడో ఉన్నాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లారా, ఆ 10 మందిని పిలిచాడండి. ఎవరినండి? ఎవరికైతే 10 మేనాలు ఇచ్చాడో ఆ 10 మందిని
పిలిచాడండి. 10 మందిని పిలిచాడు. 10 మందిని పిలిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ ఏం జరిగిందో చూడండి. ఏమని రాయబడిందంటే, దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే మొట్టమొదటగా ఒకరిని పిలిచాడండి. ఆడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకు మేనా ఇచ్చాను కదా, నువ్వేం చేస్తావంటే ఆయన అన్నాడు. ఏమన్నాడు చూడండి, 17వ వచనం ఏమని రాయబడిందండి? 16వ వచనం అండి. మొదటి వాడు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా నీ మేనా వలన 10 మేనాలు లభించనని చెప్పగా, అతడు బల మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, ఆ మొదటి వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గర చేర్చుకున్నాడు. అన్నాడు, అయ్యా నీకు మేనాలు ఇచ్చాను కదా, నువ్వేం చేస్తావంటే ఆ మొట్టమొదటి వాడు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక మేనా నాకు ఇచ్చావు, ఆ ఒక్క మేనాన్ని బట్టి నేను ఎన్ని సంపాదించాను? ఏందండి, ఎన్ని సంపాదించున్నాం మనం? ఎన్ని సంపాదించున్నామండి? ఒక మేనా ఇచ్చాడట ఆయన. ఆ ఒక్క మేనాకి ఎన్ని సంపాదించాడు? 10 మేనాలు సంపాదించాడట. అప్పుడు యేసయ్య అన్నాడు, ఆ రాజు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములు ఎంతములండి? కొంచెమే నీకు ఇచ్చింది కొంచెమే. ఆ కొంచెములోనే నువ్వు ఎలాగున్నావు? అదండి నేను చెప్పే మాట మీకు. అది ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించగలిగితే నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. నా ప్రియమైన దేవుని పిల్లలు, మీ కుటుంబాల్లో మీ పిల్లలు అభివృద్ధి చెందాలంటే సమస్యలు రావచ్చండి, ఇబ్బందులు రావచ్చు, అయినప్పటికీ దేవుడు మీ కొరకు గొప్ప బహుమానం దాచి ఉంచాడండి. అది మాత్రం అద్భుతం, అది అద్భుతమైనదండి. ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసిన మాట అదే. ఆయన ఏమన్నాడంటే, ఆయన చెప్తున్నాడు ఏమన్నాడంటే, అయ్యా నీ మేనా వల్ల నేను 10 మేనాలు సంపాదించాను అన్నాడు. అప్పుడు వెంటనే రాజు అంటున్నాడు, ఏమన్నాడంటే, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా. దేవునికి కావాల్సింది ఎవరు తెలుసండి? మంచి దాసులండి. మంచి బిడ్డలు కావాలి దేవునికి కావాల్సింది. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు దేవుని కొరకు వినియోగించాలి నమ్మకంగా. అది ఏదైనప్పటికీ, ఉద్యోగం అవనివ్వండి, కుటుంబం అవనివ్వండి, ప్రియమైన దేవుని పిల్లరా, కుటుంబమైనప్పటికీ కుటుంబానికి నమ్మకముగా ఉండాలి. భర్త నమ్మకముగా ఉండాలి, భార్య నమ్మకముగా ఉండాలి, పిల్లలు నమ్మకముగా ఉండాలి. అనేక సార్లు సాతానుడు నమ్మకత్వంలో మన పక్క తోలుతూ ఉంటాడు, తీసివేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మనం తిరిగి ఏం చేయాలంటే, ఎక్కడ పడిపోయామో తిరిగి మళ్ళీ లేవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, లేచి ఆ నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి ప్రభు సంధిలో. నమ్మకత్వం లేకపోతే ప్రియమైన దేవుని పిల్లారా ఎక్కడికి వెళ్తామో తెలుసా? ఆరని అగ్నిలోనికి వెళ్తామండి. ఆరని అగ్నిలోకి వెళ్తాం. చాలామంది అనుకుంటారు, ఏం పర్లేదులే బాగానే ఉంది కదా అనుకుంటున్నారు. జాగ్రత్త, తర్వాత వెనక్కి రావడానికి అవకాశం ఉండదు. బట్టి దేవా ఆ యొక్క సమయంలో అన్నయ్యని బట్టి, అలాగే ప్రభా దేవా సచివతి గారిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డలను వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ 5 సంవత్సరాల పరిచర్యలో వారు అనేకులకు ఆశీర్వాదకరంగా, వారి కుటుంబానికి దీవెనకరంగా, వారు అడుగుపెట్టు స్థలమానికి ఆశీర్వాదకరంగా అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి. నీకే వందనాలు, స్తోత్రాలు. వారి కష్టార్జితాన్ని దీవించండి, వారి పిల్లల యొక్క కష్టార్జితాన్ని కూడా బహుగా ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. స్థానిక సంఘాన్ని దీవించండి. బిడ్డలేసిన కానుకలను, కృతజ్ఞత అర్పణలను, ప్రథమ ఫలములు తీసుకొచ్చిన బిడ్డలను కూడా మీరు నిండారుగా దీవించమని, ఎవరైతే దినాన్ని ప్రభా వారి కష్టార్జితంలో నుండి, వారి యొక్క ప్రథమ ఫలముల నుండి ప్రభా తోటకూర తీసుకొచ్చారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వారి పేర్లు నీకు తెలుసును, వారు ఏ హృదయంతో నీ సన్నిధికి తీసుకొచ్చారో వారికి రావాల్సిన దీవెనాస్తుతాలు సమృద్ధిగా నీ నామములో అనుగ్రహించమని, మా దేవ సంఘ పరిచర్యలో అనేక రీతిలుగా సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బహుగా దీవించమని, వారికి రావాల్సిన ప్రతిఫలము ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించి, రాబోతున్న దినాల్లో మా సంఘాన్ని, మా కుటుంబాలను, ఇంకా అనేక మంది యవన బిడ్డలను ప్రభు నమ్మకమైన పరిచర్యలో ఈ నమ్మకత్వాన్ని కలిగి నడుచుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి నీ నామంలో అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుదరని యేసు నామములో ఎన్న వాక్యం హృదయాలు నిరంతరంగా ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు సమర్పణ చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రత్యక్షముగా పరోక్షముగా ఎంతమంది బిడ్డలు ప్రయాసపడుతున్నారు అందరికీ, వారి కుటుంబాలకు, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు, ఇప్పుడు
వచ్చి పర్యంత వరకు ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన భద్రత, నెమ్మది, సమాధానము మీ అందరికీ తోడైన నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన కృపల వర్తల చేయను గాక. నిన్నైన ఆశ్రితములు మీకును మీ పిల్లల పిల్లలకును సర్వదా ఆయన అనుగ్రహించి నమ్మకమైన పాత్రగా ప్రభు సందులో వాడబడుదును గాక. Don't